కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యానని జగ్గారెడ్డి అన్నారు. తన కోసం ఆయన సంగారెడ్డికి వచ్చారు, నన్ను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారని అన్నారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని అన్నారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని జగ్గారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఇంకా షాక్ లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎంత పెద్ద అవమానం! ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద ఇన్సల్ట్ అయింది. ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా, రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా. అలాంటి ఆయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మన్మడు ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఫీలింగ్లు ఉన్నా. ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నది అనుకోకుండా బయటకు వచ్చింది.